ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటివరకు అరెస్ట్ అయ్యి చాలామంది జైలు పాలయ్యారు. ఇప్పుడు అందరిలో కూడా సీబీఐ, ఈడీ 2 దర్యాప్తు సంస్థలు ఈ అందరిపైన ఢిల్లీ ఎక్సైజ్ పాలిసీలో ఉన్నది ఎవరు? కీ రోల్ ఎవరు? కీ మేకర్స్ ఎవరు? కింగ్ మేకర్స్ ఎవరు? అంటూ కూడా ఇప్పటివరకు ఈ 2 దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఈ వాదనలు సర్వే బట్టి చెప్పుకోవచ్చు. దీనిలో ఉన్న మెయిన్ రోల్స్‌గా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కావచ్చు, వీళ్ళందరి పైన కూడా దర్యాప్తులు జరుగుతూ కూడా ముందుకెళ్తోంది. ఒక్కసారి మనం కవిత గురించి మాట్లాడుకున్నట్లయితే మొదట సీబీఐ ఈ ఢిల్లీ ఎక్సైజ్ పాలిసీకి సంబంధించి కవిత ఇంట్లోనే మొదటిసారి విచారణ చేపట్టారు. దాని తర్వాత ఈడీ దాన్ని టేకప్ చేస్తూ కూడా కవితను 4 సార్లు ఢిల్లీలో గల ఈడీ కార్యాలయంలో విచారణ చేపట్టింది. దాని తర్వాత కవిత పిటిషన్లు వేసుకుంటూ ఈడీని దర్యాప్తుకు దూరంగా అయితే వచ్చింది. దాని తర్వాత ఈడీ అధికారులు కవిత నివాసానికి చేరుకొని ఆమెను అరెస్ట్ చేస్తూ కూడా ఢిల్లీలో రోజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆమెకు ఈడీ కస్టడీ, దాని తర్వాత తిహార్ జైలు. ఇప్పుడు ప్రస్తుతం సీబీఐ కస్టడీలో అయితే కవిత ఉంది. ప్రస్తుతం ఏప్రిల్ 13వ తేదీన మొదటి రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. సో, ఇందులో ఏవేవి క్వెషన్లు రావచ్చు, కవితను ఏ విధంగా ప్రశ్నించవచ్చు, కవితకి అసలు ఈ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఈమె ఇందులో ఎందుకు ఉంది, ఏ విధంగా ఉంది, ఎవరెవరితో సంప్రదింపులు చేసింది అలాంటి కోణంలో సీబీఐ ఏప్రిల్ 12వ తేదీన చాలా అంశాలు కోర్టు దృష్టి ముందుకైతే తీసుకొచ్చారు. ఈ సౌత్ గ్రూప్కి చెందిన నాయకులు, లీడర్లు ఎవరైతే ఉన్నారో వారందరితో ఇటు ఢిల్లీ ప్రభుత్వానికి సంప్రదింపులు చేయడానికి ఎవరెవరు ఉన్నారనే కోణంలో అయితే మొత్తం సీబీఐ అధికారులు ఒక క్లుప్తంగా కొన్ని డేటా అయితే ఇచ్చారు. మహబూబ్ నగర్లో స్థలాలు కొన్న విషయంలో కావచ్చు, ఢిల్లీలో అలాగే హైదరాబాద్లో సమావేశాలకు సంబంధించి, హోటల్లో సమావేశాలకు సంబంధించి ఈ డేటాను అంతటిని కూడా సీబీఐ అధికారులు ఇటు ఢిల్లీలో గల రోజ్ అవెన్యూ కోర్టు ముందు కావేరీ బవేజా న్యాయమూర్తి ముందు మీద అయితే మొత్తంగా డేటా పెట్టారు. ఇప్పుడు కవిత అయితే ప్రస్తుతం ఢిల్లీలో గల సీబీఐ న్యాయస్థానం ముందుంది. సీబీఐ దగ్గర ఇప్పుడు కస్టడీలో అయితే ఉన్నారు. కవితను దాదాపు 3 రోజుల పాటు ఆమెను విచారించబోతున్నారు. చాలా అంశాలు అంటే ఇప్పటివరకు ఇటు సమీంద్ర మహేంద్ర కావచ్చు, శరత్ చంద్రారెడ్డి కావచ్చు, లేకపోతే కవిత పిఏ బుచ్వాబ్ కావచ్చు, మిగతా వాళ్ళందరితో కూడా ఇటు ఢిల్లీలో గల ఈ సంబంధించి ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఏ విధంగా తమ అడుగులు పడ్డాయి, డబ్బులు ఎటు నుంచి ఎటువైపు వెళ్ళాయి, ఇలాంటి కోణంలో కవిత ఈ పాత్ర ఎంత ఉంది అనే కోణంలో అయితే సిబిఐ అధికారులు మొదటి నుంచి కూడా కవిత పైన ఒక కోణంలో అయితే వెళ్తున్నారు. ఇటు తిహార్ జైల్లో ఉన్న సందర్భంలో కూడా కవిత పైన ఇలాంటి క్వశ్చన్స్ వేస్తూ కూడా వెళ్ళిన నేపథ్యంలో కానీ కవిత దీనికి సంబంధించి సరైన రెస్పాన్స్ ఇవ్వని నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేస్తూ కూడా ఇటు ఢిల్లీలో గల రోజ్ అవెన్యూ కోర్టు హాజరుపరిచిన తర్వాత కవితను 3 రోజుల పాటు సిబిఐ కస్టడీలోకి ఇచ్చారు. కాబట్టి సో ఏవేవి అంశాలైతే ఆ సిబిఐ కోర్టులో అయితే ప్రస్తావన చేసిందో మళ్ళీ అదే క్వశ్చన్స్ పదే పదే అడిగే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే డైరెక్ట్గా ఎస్ చెప్పిన తర్వాత మాత్రమే మొత్తం ఈ కేసుని క్లోజ్ చేయడానికి సిబిఐ తమ అడుగులైతే ఇస్తుంది. కాబట్టి ఎందుకంటే 2020-21 ఏడాదిలో జరిగిన ఈ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన తర్వాత నుంచి ఇప్పటివరకు దాదాపు 3.5 ఏళ్ళు గడుస్తోంది. ఇంతవరకు ఈ కేసుని క్లోజ్ చేయని నేపథ్యంలో ఇటు ఇటు అధికారులపైన ప్రెజర్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఏంటి అసలు ఇంకెన్ని రోజులు మీరు ఈ కేసుని లాంగ్ చేస్తారు, అసలు ఈ కేసుని క్లోజ్ చేసే అవకాశం ఉందా లేదా అంటూ కూడా నాయకుల పైన ఇటు నాయకుల నుంచి ఇటు అధికారుల పైన ప్రెషర్ పెరుగుతుంటుంది. కాబట్టి సో ఈ ఫైనల్ స్టేజ్లోకి వచ్చింది కాబట్టి ఇక తీవ్రతరంగా కవితను విచారించే అవకాశం ఉన్నట్లుగా కూడా సిబిఐ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇప్పటి వరకు వీళ్ళు చెప్పిన ఆధారాల ప్రకారం కేవలం ఇటు కొంతమంది దగ్గర ఫోన్ డేటా హిస్టరీ ద్వారానే ఇంతవరకు కూడా ఆధారాలు చెప్పిన పరిస్థితి. మరి ఇటు సౌత్ గ్రూప్ చెందిన నాయకులు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ఫండ్స్ కోసం ఏ విధంగా ఇచ్చారు, అలా దానికి ఇప్పుడు ఒక స్పష్టత రావడానికి కవిత దగ్గర నుంచి ఎలాంటి డేటా అయితే రాబోతుందో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఏప్రిల్ 12వ తేదీలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే కవితను 15వ తేదీ వరకు కస్టడీలో ఉండబోతున్నారు. ఏదైనా కవితను విచారించాలంటే కెమెరాల ముందు కవితను విచారించాల్సి ఉంటుంది. అలాగే కవితను దాదాపు ఒక రోజులో 6 నుంచి 7 గంటలు విచారణ సమయంలో ఒక అరగంట పాటు తన న్యాయమూర్తిని అలాగే తన కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరి కవిత సంబంధించి కవిత పుస్తకాలు కావచ్చు, తన భోజనాలు కావచ్చు, ఇలాంటివన్నిటిని కూడా కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేస్తూ కూడా కవిత వైపు చెప్పిన పరిస్థితి చూసుకోవాలి. సో ఇలాంటి నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది, కవిత ఈ సిబిఐ అడిగిన క్వశ్చన్లన్నిటికీ సమాధానం చెప్తారా, ఈ కేసు నుంచి కవిత బయటకు రాబోతారా, లేకపోతే ఈ కేసులో
మరింత స్టెప్ ముందుకెళ్ళిపోతారా అనేది చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా ఒక కేస్‌ని క్లియర్ కట్‌గా ఫైనల్ అవ్వాలంటే అధికారులు అడిగే క్వెషన్స్‌కు ఇక్కడ ఉన్న వారు సమాధానం చెప్తే ఈ కేస్‌ని క్లియర్ కట్ చేస్తారు. వీళ్ళపైన శిక్ష వేయాలా? లేకపోతే పెనాల్టీ వేయాలా? అసలు ఇందులో ఎందుకున్నారు అనే కోణాలకు సంబంధించి సిబిఐ, ఈడీ 2 దర్యాప్తు సంస్థలు కూడా ఒక ఫైనల్ స్ట్రెచ్ ఇస్తే ఈ కేస్‌ని క్లియర్ కట్‌గా క్లోజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్‌తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.